మనం ఏంటంటే జనరల్ గా గౌరమ్మని చేసుకొని మాత్రమే పూజ చేస్తుంటాం, కానీ గణపతిని కూడా తయారు చేస్తారంట. అసలు ఈ గణపతి యొక్క విశిష్టత ఏంటి, ఈ పూజలో మనం ఎందుకు గణపతిని తయారు చేయాలి, ఈ విషయాలన్నీ కూడా మనం పంతులు గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం పంతులు గారు. సో అంటే చాలా మంది ఇప్పుడు ఓన్లీ గౌరమ్మని చేసి కలసం పెట్టి అమ్మవారికి వ్రతం చేస్తూ ఉంటారు. మీరు ఇందాక గణపతిని కూడా తయారు చేయాలి అని అన్నారు. ఈ గణపతి యొక్క విశిష్టత ఏంటి పూజారి గారు? అంటే మనకు గణపతి యొక్క విశిష్టత ఏంటంటే, పూర్వము దేవతలందరూ కూడా గణపతి యొక్క శిరస్సు ఖండించిన తర్వాత ఆ యొక్క దేవుడికి గజముఖం పెట్టిన తర్వాత అనేక యొక్క శక్తులను వారికి ప్రసాదించడం జరిగింది. అందులో భాగంగా ఏ యొక్క పూజ చేసినా కూడా ముందుగా ఏ విఘ్నాలు కలగకుండా విఘ్నేశ్వరుడి యొక్క పూజ అనేది చేయడం ఆనవాయితీగా వస్తుంది. కాబట్టి మనం ఏ పూజ చేసినా కూడా, ఇప్పుడు మనం అమ్మవారి యొక్క పూజ చేస్తున్నాము, అమ్మవారి కరుణా కటాక్షాలు మనకు రావాలంటే మధ్యలో గణపతి అడ్డుపడకుండా విఘ్నం లేకుండా ఆ యొక్క అమ్మవారి యొక్క ఆశీస్సులు మనకు రావాలని మనస్ఫూర్తిగా గణపతి యొక్క ప్రతిరూపం పసుపుతో చేసుకొని ఆయనను పూజించడం ద్వారా అమ్మవారి యొక్క అనుగ్రహము, అలాగే గణపతి యొక్క అనుగ్రహం కూడా మనకు కలుగుతుందనే భావనతో ఈ విధంగా చేయడం జరుగుతుంది.